మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం ముదిగుంట గ్రామ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పైడిమల్ల నర్సింగ్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బత్తుల సుజాత శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ సమస్యలపై దృష్టి సారించి ప్రజలకు మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడంలో ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తున్నామన్నారు. యువతకు పవర్ ప్లాంట్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. 25,000 రూపాయలు 30,000 రూపాయలు దగ్గర ఇవ్వడం జరిగింది. నేను 400 ఇల్లు ఇచ్చినప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ నాకు వాస్తవానికి 2 గ్రామ పంచాయతీలు విడిపోయింది. దర్భ ఒకటైంది, మన కాన్పూర్ ఒకటైంది. మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. మా సార్ మాట మీదకే 25-26 ఇల్లు ఇవ్వడం జరిగింది. నేను ఇంకెన్ని ఇల్లు కావాలంటే ఇండ్లు అన్లిమిటెడ్ ఎన్ని ఆయన ఇద్దామన్నారు. ఎందుకంటే వారు పేదోళ్ళ బిడ్డ గుడిచెల వెంకటస్వామి కొడుకు అంటే ఆ పేదోళ్ళ మనిషి, పేదోళ్ళ గుండెక. ఎందుకంటే వారికి పైసలు అవసరం లేదు. పేదోళ్ళ సంక్షేమమే, పేదోళ్ళ అభివృద్ధి వారికి అవసరం. ఎంప్లాయ్మెంట్ తగ్గే పరిస్థితి ఉన్నది. నేను మా సార్తోని మినిస్టర్ గారితో మేము అడగడం జరిగింది. సార్, ఈ స్కూల్ ఎట్లా చేసి చాలా బ్రహ్మాండంగా బాగుపరచాలంటే బిడ్డ పేదంటే కానీ మనం ఆనాడు బెంచీలు ఇచ్చినాం, ఆనాడు స్కూల్ రూములు ఇచ్చినాం, ఆనాడు అక్కడ బోర్లు వేసినాం. మన స్కూల్ మనం మర్చిపోకుండా డెవలప్ చేస్తున్నా ఉన్నాడు. ఒకవేళ కాకుంటే సాధారణం ఈ ప్రాంతంలో ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్స్ ను షిఫ్ట్ చేసి ఈ స్కూల్ కాపాడుకోవాలని చెప్తే దాని విషయంలో ఆలోచిస్తాం, చేద్దామని చెప్పేసి మా సార్ చెప్పడం జరిగింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.